ఒక్క నిమిషం కనపడతాడు, ఇహి అని కోట్లా నవ్వుతాడు, వెళ్ళిపోతాడు. అంత మించి ఆలీ కామెడీ ఏం లేదు. సంజయ్ దత్ ముందు నిజం చెప్పాలంటే మన రామ్ కూడా అంత నిలవలేదు. ఎందుకంటే రామ్ యాక్టింగ్ వైజ్ బాగానే ఉంటుంది, నేను రామ్నే అన్నాను, కానీ అంటే ఆ బాడీ లేదు రామ్ కి బేసికల్ ఈ మూవీలో. ఇంతకు ముందు మనకి తెలిసిన వెయిట్ లాస్ అయ్యాడు రామ్. ఆ వెయిట్ లాస్ వల్ల ఇంకా చాలా సన్నగా కనిపించాడు అని సంజయ్ దత్ ని కొట్టేంత కూడా లేదు. డైరెక్షన్ అసలు నచ్చలేదు. అంటే సింక్ ఒక ఇద్దరు అమ్మ క్యారెక్టర్లు పెట్టారు, ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. ఎవరితోనో అమ్మ అంటాడు, ఆమెమో రాష్ట్రం ఫాలో అవుతూ ఉంటుంది. అసలు సింక్ లేదు ఒక్కదానికి. 10 నిమిషాలకు సాంగ్, అదో లాగ్, యాక్టర్ లాగ్. 5-6 సాంగ్లు ఉన్నాయి అనవసరంగా, అన్ని అనవసరం. 2-3 ఐటమ్ సాంగ్లు ఉన్నాయి. మంచి సెంటిమెంట్ వెళ్తోంది, లవ్ సెంటిమెంట్ వెళ్తోంది అనేసరికి ఓ ఐటమ్ సాంగ్. అదే లైగర్ డబల్ ఇస్మార్ట్ తీసి డబల్ ఫ్లాప్ కొట్టాడు. డబల్ ఇస్మార్ట్ కాదు, ఇది డబల్ ఫ్లాప్. పూరి జగన్నాథ్ లైగర్ పొగడచ్చు మనం, ఇంకా లిటరల్ పొగడచ్చు. నాకైతే ఆ ఫస్ట్ హాఫ్ లో వచ్చాడు అనిపించింది. పాప్కార్న్ వేస్ట్ అవుద్దని చెప్పేసి ఉన్నాను. పాప్కార్న్ వేస్ట్. పూరి జగన్నాథ్ అంటే నాకైతే ఇంటెన్సిటీ కనిపించలేదు. డైలాగులు లేవు, ఒక పంచ్ డైలాగ్. ఆ ఇంటెన్సిటీ అన్నది పూరి జగన్నాథ్ ఈ సినిమాలో నాకు కనిపించలేదు. 2 అనేది నాకు నచ్చలేదు. 2.5 2 కూడా బొక్క. అసలు నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ సినిమాలో మంచి పేరు అంటే రామ్ తర్వాత అంటే మళ్ళీ ఒక ఆలీకే వస్తుంది పేరు. అంతా బాగా చేసిన యాక్టింగ్. హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి కూడా మంచిగా చేసింది. హీరోయిన్ కూడా యాక్టింగ్. ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, ప్రతి వాళ్ళు పోటీ పడి చేసిరు యాక్టింగ్. అంటే సినిమా ఎక్కడ కూడా బోరింగ్ అని లేదు. అంటే మనం ఒక పోకిరి సినిమా చూస్తాం, మన ఫస్ట్ కూడా ఏది ఇట్లా సినిమా ఉంది అనుకుంటాం, అర్థం కాదు. స్మార్ట్ శంకర్ కూడా స్టార్టింగ్ అర్థం కాదు, బ్లాక్ బస్టర్. ఇప్పుడు కూడా మనం పోకిరి ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా కూడా అంతా ఎంజాయ్ చేస్తాం. అంటే డబుల్ స్మార్ట్ కి న్యాయం చేసిన పూరి జగన్నాథ్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ కొట్టిరు. లైగర్ తోటి సినిమా అందరు అనుకోరు పూరి జగన్నాథ్ వేస్ట్ సినిమా ఏం తీయాలనుకోరు. లైగర్ తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ కష్టపడి మళ్ళీ సినిమా ఎత్తన బ్లాక్ బస్టర్ కొట్టాలి, మళ్ళీ తెలుగు వాళ్ళకి మళ్ళీ మన బ్లాక్ బస్టర్ చూపించాలని ఇక్కడ తెలుగు సినిమా తీసి మళ్ళీ ప్యాన్ సినిమా హిట్ కొట్టి చూపించిండు. దట్ ఈస్ పూరి జగన్నాథ్. మన తెలుగు సినిమా ఇక్కడ తీసుకుపోయి టాలీవుడ్ అన్నిట్లో తీసిన సినిమా గ్రేట్ అనుకోవాలి. బ్లాక్ బస్టర్ సూపర్ 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 సూపర్. జై భారత్ మాతాకి జై. మూవీ అయితే మాత్రం చాలా బాగుందన్న. అంటే ఇస్మార్ట్ శంకర్ తో పోలిస్తే మాత్రం అదే బాగుంది. మామూలుగా యావరేజ్, అంటే ఆ సినిమాతో పోలిస్తే యావరేజ్. మనం బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ వచ్చాము ఆ సినిమాకి. అయితే మేము మెయిన్ నేను పూరి ఫ్యాన్. పూరి డైరెక్షన్ నాకు చాలా ఇష్టం. బట్ ఏంటంటే ఈ లైగర్ ఎలా ఉందో ఇంచుమించు చెప్పుకోవచ్చు అంతే. బట్ ఆలీ కామెడీ, మదర్ సెంటిమెంట్ అంతా ఓకే అన్న, బాగానే ఉంది. ఎట్లా అంటే ఎట్లా ఏమవుతుంది అన్నట్టుగా మనకి అంతగా అనిపించదు, కానీ లాస్ట్ లో మాత్రం ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ మాత్రం హైలైట్. ఆ ట్విస్ట్ ద్వారా మనకి మూవీ అంతా అర్థమవుతుంది. డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ అంటే దీనిలో మనకి రాకపోతున్నాయి, మనకి యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ కానీ, ఆ స్టైల్ డాన్స్ కానీ, మాస్ కానీ, ఆ సాంగ్స్ కానీ మంచి హైలైట్ అనిపిస్తాయి. పూరి జగన్నాథ్ డైరెక్షన్ మాత్రం మనకి ఎక్కడ అనిపిస్తుంది. డైరెక్షన్ కొంచెం అంటే ఇస్మార్ట్ శంకర్ కి దీనికి కొంచెం అంటే కొంచెం డెప్త్ గా మనకి సేమ్ రివీల్ అయినట్టు అనిపిస్తాయి, కానీ కొంచెం ఇంకా కొత్తగా చూపించారు, కొంచెం రివీల్ చేశారు. దాంట్లో అంటే 2 సిమ్స్ యాక్టివేటెడ్ అని చూపిస్తారు మొత్తం సిమ్. అంటే దీనిలో మదర్ సెంటిమెంట్ మనకి బాగా కనెక్ట్ అవుతుంది. మదర్ సెంటిమెంట్ బాగా రివీల్ చేశారు. 2 times రివీల్ చేశారు. అది బాగా కనెక్ట్ అవుతుంది. ఎమోషన్ సీన్స్ బాగా టచ్ అవుతుంది కూడా. కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు మీరు. ఆ సీన్ మాత్రం హైలైట్, బాగా ఎమోషన్ అవుతారు. దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ చేస్తుంది, కానీ ఆ హాట్ సీన్స్ లైట్గా మనకి రొమాన్స్ బాగా కనెక్ట్ అయినట్టు, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది. మూవీ అయితే ఓవరాల్ చూసుకుంటే కంపల్సరీ చూడొచ్చు వెళ్ళి. బాగుంది స్టోరీ. అంటే సేఫ్ చెప్తున్నారు కదా, అంటే ఇస్మార్ట్ శంకర్ మూవీనే కొంచెం కొత్తగా చూపించారు. ఆ స్టోరీనే కొంచెం అంటే దాంట్లో 1 సిమ్ యాడ్ పెట్టారు, దీనిలో 2 సిమ్స్ యాడ్ పెట్టారు చూపించారు. కానీ చూడడానికి పర్లేదు, బాగుంది మూవీ అయితే. కంపల్సరీ వెళ్ళి చూడండి, బాగుంది. 3 అన్నట్టుగా ఏం పెట్టలేదు, కానీ మనకి అమ్మ రావచ్చేమో తెలియదు. బాగుంది, చాలా బాగుంది. అందరిపై చూడొచ్చు. బిజినెస్ కోసమే పెట్టుకున్నట్టు అనిపించింది. అర్థం కాదు సంజయ్ దత్ మామూలు హిందీలో బిజినెస్ అవుతుందని పెట్టుకుంటాం, లేకపోతే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే భయ్య క్యారెక్టర్ భయ్య నిజంగా హీరోని దాటిపోతారు భయ్య. హీరోని కొట్టుడు కొడతాడు ఈ సినిమాలో. అంత బాగుంది నిజంగా. అసలు హీరోని డామినేట్ చేస్తాడు భయ్య సంజయ్ దత్. చాలా బాగుంది. ఒక విలనిజం నిజంగా ఒక చివి పారేసిన ఫీలింగ్ వచ్చింది అన్న నిజంగా. ఆయన డబల్ స్మార్ట్ సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే మన డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, పూరి జగన్నాథ్ గారు మీరు గ్రేట్ సార్. అంటే ఇలాంటి మాస్ కంబ్యాక్ సినిమా వచ్చినందుకు మేము చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సినిమా అయితే అసలు వేరే లెవెల్ ఉన్నాయి. రామ్ గారి స్టాండర్డ్స్ అయితే పెంచేసినాయి.
నచ్చింది. అంటే రామ్ అన్న యాక్టింగ్ కానీ, తన స్టైల్ కానీ, తన లుక్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన ఫైటింగ్స్ కానీ మొత్తం వేరే లెవెల్ చూపించారు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్ ఉందన్న. అంటే ఆమె రొమాన్స్ కానీ, ఆమె ముద్దులు కానీ ఇవంతా వేరే లెవెల్ అనిపించింది నాకైతే. సినిమా ఓవరాల్గా చాలా బాగా నచ్చింది అన్న. అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది నిజంగా. టూ బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే రికార్డులు కూడా బ్రేక్ అయిపోయినాయి. అంత బాగుంది సినిమా. నెక్స్ట్ ఆలీ గారు రోల్ చెప్పాలి. బోకా ఆ కామెడీ ట్రాక్ ఏందన్న, మామూలు కామెడీ కాదు, నవ్వుకుంటూనే ఉన్నాం. అంత బాగుంది. నాకైతే సినిమా ఓవరాల్గా చాలా బాగా నచ్చింది. సో మీరు చూడండి అన్న డబుల్ స్మార్ట్, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. అంతే, థ్యాంక్ యూ. సినిమా అయితే అదిరిపోయింది. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఛాంపియన్ మూవీ ఇది. 100 కోట్ల పక్క. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. హిందీ వర్షన్ వాటి గురించి నేను మాట్లాడట్లేదు, ఓన్లీ తెలుగు వర్షన్ గురించి మాట్లాడుతున్నా. తెలుగు వర్షన్ 100 కోట్స్ ప్రక్క, 100 కోట్ల గ్యారంటీ సంపాదించి పెట్టింది. ఈ సినిమా అద్భుతంగా తీశారు పూరి జగన్నాథ్ గారికి ఈ సినిమా కంబ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. ఇప్పుడు లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ, పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ, లైగర్ తర్వాత చార్మి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. స్కంద సినిమా తర్వాత రామ్ పోతినేని గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. ఆలీ గారి క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో దేశముద్రు తర్వాత అంత మంచి క్యారెక్టర్ పడింది. సినిమా త్రూ అవుట్ ఉండిద్ది, సపరేట్ ట్రాక్ ఉండిద్ది. ఆలీ గారు అద్భుతంగా చేశారు. అలాగే ఈ సినిమా గురించి రామ్ పోతినేని గారి యాక్టింగ్ గురించి చెప్పాలి. రామ్ పోతినేని గారి యాక్టింగ్ అయితే ఇరగదీసేశారు. ఆ స్టోరీ అయితే అదిరిపోయింది. ఇస్మార్ట్ శంకర్లో ఉన్నటువంటి ఓన్లీ మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ తీసుకొని సపరేట్ స్టోరీ రాసుకున్నారు పూరి జగన్నాథ్ గారు. అద్భుతమైన స్టోరీ రాసుకున్నారు. అలాగే మన సంజయ్ దత్ గారి గురించి మాట్లాడాలి. సంజయ్ దత్ గారు KGF 2 తర్వాత చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో విలన్ లాగా. రామ్ పోతినేని గారు అలాగే సంజయ్ దత్ గారు నడుచుకుంటూ వస్తుంటే ఒకే ఫ్రేమ్లో థియేటర్ మొత్తం దద్దరిల్లిపోద్ది. అద్భుతంగా తీశారు, చాలా బాగుంది. రామ్ పోతినేని గారు డ్యాన్స్ అయితే ఇరగొట్టారు. ఈ సినిమాలో ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినేని గారు ఒకరు. అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ది బెస్ట్ డాన్సర్, ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినేని గారు ఒకరు. అద్భుతంగా ఉంది. 100 కోట్ల పక్క. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ. వాషింగ్ పౌడర్ సినిమా చూడకపోతే మీ కర్మాన ఫీలింగ్ అవుతున్నా. చింతపండు రసం అరటి పండు జాంపండు ఈ సినిమా 2000 కొడితే బాగున్నా ఫీలింగ్ అవుతుంది. నిజంగా సినిమాలో చాలా బాగున్నా. సినిమా కూడా మెయిన్ లెక్కలు చెప్తున్నా. సినిమా దగ్గర చాలా బాగా అనిపించింది. హీరో లుక్స్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ ఉంటుంది నిజంగా. రాంపేట ఒక సాలిడ్ మూవీ అంటే ఇది కదా సినిమా, అంటే ఇది కదా మా సెన్స్, ఇది కదా అంటే ఎలివేషన్స్ అంటే చాలా ఫీలింగ్ అంటే. సంజయ్ దత్ ఉంటాడు నా సినిమాలో నిజంగా. హీరోని దాటిపోతారు. హీరో కన్నా ఎలివేషన్ చాలా బాగుంటాయి. మెయిన్ సినిమా అంటే ఒక మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంటారు. అంటే రెండు ఇండియాలో సౌత్ ఇండియా నార్త్ ఇండియా విభజనలు జరుగుతుంటే హీరో ఎంట్రీ ఎట్లా కాపాడనేది సినిమా స్టోరీ చాలా బాగుంటాడు. సో నేను సినిమాలో బాగా నచ్చింది అంటే సంజయ్ దత్ విలన్స్ కానీ, హీరో పర్ఫార్మెన్స్ కానీ, రొమాన్స్ సీన్స్ కూడా రప్పాడొచ్చే ఫీలింగ్ వచ్చింది. ఉప్పెన దాటిపోయిన ఫీలింగ్ వచ్చింది. సో నాకు మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే కామెడీ అంటే ఆలీ కామెడీ ఫస్ట్ హాఫ్ చాలా పంపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా ఓవర్ అయిపోయిన అంటే ఆలీ కామెడీ నిజం మరి ఓవర్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే కొద్ది సీన్ నవ్వలేకపోయినా, అసలు పక్కన అవుతా తప్ప నవ్వలేకపోయినా అయితే. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా రప్పాడించాడు. క్లైమాక్స్ సీన్ వస్తే ర్యాంప్ అంటే మన ర్యాంప్ అంటే పూరి జగన్నాథ్ మార్క్ అనిపించింది అన్న. నిజంగా నాకంటే చాలా బాగా అనిపించింది. సిట్టింగ్ లెవెల్స్ థమ్స్ అప్ డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా అనిపించింది. నాకు సినిమా చాలా నచ్చింది అన్న. అంటే పార్ట్ వన్ అంటే మనకి అలా చూసే సినిమానే. ఈ సినిమా అనిపిస్తే కొద్ది స్టోరీ లైన్ కూడా పడుతూ లేస్తుంటాను. అంటే ఒక మైండ్ సెట్, ఒక మెమరీ, ఈయన కొట్టటాలు, ఈయన ఆయన షిఫ్ట్ అవటాలు, స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ లాగా అనిపిస్తుంటది. సో ఎన్నో స్టోరీ కొద్ది పడుతూ లేసినప్పుడు కూడా లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగా అనిపిస్తుంది. సో హీరో పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా అనిపిస్తుంది. సినిమా అయితే చాలా బాగా నచ్చింది. ఆ కిరికిరి సాంగ్ కానీ, రావు సుబ్రహ్మణ్యం సాంగ్ కానీ, ఆ మోర్చింత సాంగ్ కానీ, ఆ కొరియోగ్రాఫ్ జానీ మాస్టర్ నీ అడ్రస్ పెట్టో నిజంగా చాలా బాగుంది. అందరిపై చాలా నచ్చుతుంది అందరికి. ఆ స్టోరీ కొద్దిగా పడుతూ లేస్తూ ఉంటుంది నిజం. అవునాక ఫస్ట్ హాఫ్ ఏందన్న ఫీలింగ్ వస్తుంటది. అది ఇది ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ కాబట్టి 100% కొద్దిగా పడుతూ లేస్తుంటే సినిమా అయితే చాలా బాగుంది. నువ్వు ఆటగాడివి కదా. 100% రొమాన్స్ మన ఎప్పుడైతే పూరి జగన్ అంటేనే అమ్మాయిని చాలా బాగా చూపిస్తాడు. చాలా రొమాన్స్ కుప్పలు లోపల 100% కొత్తగా నచ్చుంది. థ్యాంక్ యూ. ఫైట్ సీన్స్ ర్యాంప్ నిజంగా బ్రో. అవి ఏమంటారు అసలు అదొక దాని వాల్యూ వేరు బ్రో. అది వజ్రాలు, అవి వాటి వాల్యూ వేరు. అటువంటి సినిమాలు తీసిన పూరి జగన్ ఇటువంటి సినిమాలు తీస్తారని నమ్మసకంగా లేదు. పూరి జగన్నాథ్ మార్క్ అయితే ఇందులో కనిపించట్లేదు. లైగర్ వచ్చిన డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ గారి ఇచ్చే సినిమా అంటే
లైగర్ కంటే వేరేట్లు బెటర్. లైగర్ వన్ డిజాస్టర్ తర్వాత పూర్తిగా ఇంకో సినిమా వస్తుంది అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఇస్మార్ట్ శంకర్ ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిన సినిమాని సీక్వెల్ తీశారు. సీక్వెల్కి కనెక్షన్ సరిగ్గా పెట్టలేదు. ఓన్లీ మైండ్ ట్రాన్స్ఫర్ ఒక్కటే కనెక్షన్ పెట్టారు, మిగతా అంతా కనెక్షన్ పెట్టలేదు. అండ్ మళ్ళీ ఇంకా మనకి ఆలిగర్ ట్రాక్ ఏదైతే ఉంది ఆలిగర్ అనవసరమే, అది సెపరేట్ ట్రాక్. కానీ సినిమా కంటే ఆలిగర్ ట్రాకే బాగుంది. ఎందుకంటే మనకి సినిమా అంత ఒక ఎత్తు అయితే ఆలిగర్ ట్రాక్ ఒక ఎత్తు అనిపిస్తుంది. కానీ ఆలిగర్ ఎందుకు వస్తారో అర్థం, అసలు బోకా క్యారెక్టర్ ఆలిగర్ది, బోకా గారు ఎందుకు వస్తారో తెలియదు. కానీ బోకా గారే బాగున్నారు. అసలు బోకా గారికి క్లైమాక్స్ జస్టిఫికేషన్ లేదు అక్కడ. బోకా గారిని క్లైమాక్స్ లో ఏం చేస్తాడో తెలియదు. సినిమా కంటే బోకా గారిని బాగా చూపించారు. బోకా అనవసరంగా వస్తారు కానీ బోకానే హైలైట్ అయ్యారు సినిమాలో. అదన్నా విలన్ లాగానే చూశారు. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ బాగానే పెట్టారు కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సంజయ్ లాస్ట్ ఫైట్ అనేది ఆల్మోస్ట్ మ్యాక్సిమం కాపీ పేస్టే. క్లైమాక్స్ అయితే ఇంకా మరీ ఘోరం. జస్ట్ ఇస్మార్ట్ 1లో క్లైమాక్సే అందులో మనిషిని పెట్టి చేస్తారు అన్నట్టు అనిపిస్తుంది మనకి. సేమ్ కాపీ కట్ పేస్ట్ అంత లేదు. అమ్మ గురించి కొద్దిగా సెంటిమెంట్ వర్కౌట్ పర్లేదు, బాగానే అవుతారు. స్టార్టింగ్ లో అవుతారు కానీ క్లైమాక్స్ అంటే ఇప్పుడు ఎమోషన్స్ అనేది చూడాలి అంటే మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. బట్ అందులో ఇన్వాల్వ్మెంట్ రాదు ఇక్కడ, ఎప్పుడు వెళ్ళిపోతాం అనిపిస్తుంది అనొచ్చు. ఓకే, మన రామ్ గారికి బోయపాటి దింపారు, ఇప్పుడు పూరి జగన్నాథ్ దింపారు. నెక్స్ట్ ఎవరు దింపుతారు? పూరి జగన్నాథ్ మార్గే కాదు, పూరి జగన్నాథ్ కూడా కనబడతారు సినిమాలో. ఫస్ట్ హాఫ్ సాంగ్ లా పూరి జగన్నాథ్ కనబడతారు. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన దాంట్లో మనకి ఒక మూవీ స్పైసీగా మూవీ లేదు. సో ఈ సినిమా స్పైసీ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఏం తినగానే వచ్చినా సరే ఆ సినిమాలో ఇచ్చే ఎనర్జీతో మనకు ఆకలి కూడా నిండిపోతుంది అనమాట. 100% కంబ్యాక్ భయ్యా, అది దానిలో డౌట్ లేదు. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం పంచామృతాలు అన్ని, అంటే కామెడీ పరంగా కానీ సాంగ్స్ పరంగా కానీ అన్ని ఓకే. సెకండ్ హాఫ్ అయితే మీరు వచ్చి కూడా వెళ్ళరు అనమాట. అంటే నెక్స్ట్ సీన్ ఏమవుద్దా అలా సస్పెన్స్ అనేది నెలకొంటుంది అనమాట. గెటప్ సీన్ గారి క్యారెక్టర్ అయితే ఆయన జబర్దస్త్ తో కన్నా ఈ ఇస్మార్ట్ శంకర్ తో ఇంకో మెట్రికేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో సుడిగాలి సుధీర్ని మించిపోయాడు అనమాట గెటప్ సీన్. ఫస్ట్ హాఫ్ లో అయితే హీరోయిన్ స్కోప్ ఉంది, సెకండ్ హాఫ్ లో అయితే స్కోప్ లేదు. సెకండ్ హాఫ్ మొత్తం కబడ్డీ, ఎందుకంటే మొత్తం హీరో విలన్ కబడ్డీ అనమాట. ఏం లేదు, విలన్ గారిని దిమాగ్ తీసుకొచ్చి హీరో గారిని పెడతారు. గంతే సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ లో లవ్ ఉంటది, మెయిన్ డైలాగ్స్ కోసం పోవచ్చు అనమాట. తెలంగాణ స్లాంగ్ చాలా బాగుంది. ఓ డైలాగ్ చెప్తా వినండి. అవునా, ఓ డైలాగ్ చెప్తా. నీకు మాస్క్ వేసుకుంటే దొంగడే కనబడతాడు, అదే మాస్క్ తీస్తే నీకు ముండే కనబడతాడు. ఈ డైలాగ్ అనేది నాకు బాగా నచ్చింది సినిమాలో. నాకు ఈ డైలాగ్ బాగా నచ్చింది. మీరు చూసుకుంటే కనుక కుప్పలు దాచారు, ఇంకా చాలా దాచారు. మీరు ఒకసారి చూస్తే మీకు అన్ని అర్థమవుతాయి. సో ఇప్పుడున్న సినిమాలతో పోల్చుకుంటే ఇదే చాలా బాగుంది అనమాట. ఇస్మార్ట్ శంకర్ చూసాను సినిమా, చాలా బాగుంది యాక్టింగ్. హీరో ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ నచ్చింది నాకు. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా నచ్చింది. సినిమాలో ఆలిగర్ చాలా బాగా చేసింది, నాకు నచ్చింది, నవ్వొచ్చింది, ఎంజాయ్ చేసాం. నచ్చింది ఆలిగర్ క్యారెక్టర్. హీరో డాన్స్ బాగుంది, ఫైటింగ్ అయితే సూపర్, చాలా బాగా చేశాడు. స్టెప్స్ కూడా చాలా బాగా చేశాడు. డాన్స్, మ్యూజిక్ నచ్చింది. మ్యూజిక్ నాకు చాలా బాగుంది. రాష్ట్రకి హీరో ఇస్ వెరీ స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్ అండ్ హర్ యాక్టింగ్ ఇస్ వెరీ గుడ్. Sanjay Dutt, their combination. Yeah, Sanjay Dutt is very smart and her acting is finally super nice. Sanjay Dutt and again Alika comedy kaisa laga? Alia ka super जबरदस्त. Ali कौन सा मूवी देखा मैडम? डबल स्मार्ट कैसा लगा? बहुत जबरदस्त लगा मूवी.
क्या अच्छा लगा आपको मूवी में? फाइटिंग, डांस एंड सॉन्ग्स आर वेरी प्रिटी और डांस जबरदस्त था। हीरो की एक्टिंग, कौन सी कैरेक्टर अच्छा लगा आपको? हीरो संजय दत्त संजय दत्त। हिंदी में हिंदी ऑडियंस को पसंद लगता है मूवी? हाँ, हिंदी में और तो बहुत सारी मूवी है संजय दत्त की, दिल तो पागल है वगैरह, बहुत सुपर मूवी है। मेरा भाई फिल्म देखने आइए, बहुत मौत फिल्म है, अंगार डाल दे रही, कुप्पा कर दे रही। आप देखने हैं तो पागल हो जाते। भाई आप कुछ बोलना चाह रहे? नहीं भाई मैं बोलो मैं बोलना चाह रहा हूँ भाई, बहुत अच्छी फिल्म है, पैसे बहुत है मगर फिल्म जबरदस्त है, लफ्जों में बयान नहीं कर सकते, उतनी अच्छी फिल्म है। संजय दत्त कुप्पा कर दे रहा भाई, बाबा के बहुत बड़े फैन हूँ मैं, बाबा देख रहे तो दिल से लाइक करता हूँ, कुप्पा कर देता हूँ भाई। बोलना चाह रहे थे भाई फिल्म देखने आओ, काश का दुगड़ा है, बुलबुल का बच्चा है, देखने आओ फिल्म तुम खाली। भाई मैं बोलना चाह रहे, संजय दत्त के फैन है ना आप लोग? सलमान खान का फैन हूं। हाँ, स्मार्ट शंकर बहुत अच्छी फिल्म है भाई, आइए देखने। आइए हम ना आते रहे, हैदराबाद के कुप्पा है, प्योर हैदराबादिया है, चिंदिया गड़े थे मार के बदलिया बोड़े थे, बस से